మీకు అన్నం పెట్టడం కూడా పెద్ద పాపమే. తింటే తినండి, లేకపోతే పోండి. ఎందుకు అలా కుక్కలా అరుస్తావు? ఆ మాట మా అన్నయ్య నన్నందుకు గొంతులో గాలి ఆడక కాసేపు ఇబ్బంది పడ్డావు కదా, అప్పుడే మర్చిపోయావా? నోర్మోయ్, పళ్ళు రాలగొడతానేమనుకుంటున్నావు? ఒరేయ్, అక్కడికి వెళ్ళడానికి 2 కాళ్ళున్నాయి, పెట్టుకొని తినడానికి 2 చేతులున్నాయి. ఆ పిల్ల మీద అరుస్తావేంట్రా? వెళ్ళి పెట్టుకొని తినండి. అబ్బోడా, వదిలేసాయి. ఇంట్లో ఆడాళ్ళు రోషంగా ఉన్నప్పుడు ఒంట్లో సత్తు పెరిగిపోద్ది. ఎట్టాగే మొత్తుకుంటారు. ప్రేమగా ఉంటే గబుక్కును హత్తుకోవాలి, లేదంటే ఖాతరు చెయ్యకుండా మన చేత్తో మనమే వడ్డించుకుని కమ్మగా తిని కడుపు నింపుకోవాలి. పద, మీ అమ్మన్నట్టు మనకు చేతులు లేవయ్యింది. నువ్వు కూర్చో నాన్న, నేను వడ్డిస్తాను. తిన్నానా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, తిరుపతి, ఏ మాట కామాట చెప్పాలా? నువ్వు కాపురం ఎంత బాగా చేసావో తెలియదు, కానీ వంట మాత్రం బ్రహ్మాండంగా చేస్తావు. నేననే కాదు, మా తమ్ముడు, పిల్లలు అందరూ ఎగబడి మరీ తింటారు. ఏం రుచిరా బోడా? అవును నాన్న, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని మాటలన్నా వండి పెట్టడంలో మాత్రం అమ్మ తేడా చూపించలేదు. ఒరేయ్, మేమెప్పుడు మంచి చెయ్యాలనుకుంటాంరా, కానీ మీరే తప్పటడుగులు వేస్తున్నారు. ఈ రోజు మీరు చేసిన అవమానానికి గంగ ఎంత కృంగిపోయి ఉంటాడు. వాడి గురించి బాధపడి నీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు తిరుపతి. మాకు అన్నం పెట్టకపోయినా కనీసం వండి పెట్టడానికైనా నువ్వు ఉండాలి కదా. అసలు వాళ్ళు ఏం చేశారని అన్ని మాటలన్నారు? మీ అన్నయ్య చేసిందంతా చేసి మళ్ళీ ఏం తెలియనట్టు ఇంటికొస్తే మండదా మరి? మామయ్య, చేసిన తప్పుకు నువ్వు సిగ్గుపడాలి, కానీ ఇలా కక్ష పెంచుకొని అవమానించకూడదు. మా నాన్నని ఇంకొక మాట అన్నావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. అబ్బోడా, ఓ పెళ్ళి కాలే పెనం మీద పడితే ఎట్టాగే ఎగిరి పడుతుంది. అది దాని నైజం. నాగవల్ని కూడా అట్టాగే అనుకుని సిగ్గు మొహం ఆటలు లాంటివి వదిలేసి తినరా పోడా. మీ అమ్మ రుచిగా ఉన్నది. నాగవల్లి, వీళ్ళకి చెప్పినా ప్రయోజనం ఉండదు గాని నువ్వెందుకమ్మ కడుపు కాల్చుకుంటావు? రా, భోంచేయ్. వద్దత్తా, నా కోసం వచ్చిన అన్నయ్యకి సంతోషంగా భోజనం పెట్టి పంపించాలనుకున్నాను. కానీ వీళ్ళు చెడగొట్టారు. ఆ అవమానం తలుచుకుంటే ముద్ద ఎలా దిగుతుందత్తా? ఏ పని పాట లేకుండా అందరినీ బాధ పెట్టేవాళ్లే సిగ్గు లేకుండా తింటున్నారు. ఇప్పుడు నువ్వు కడుపుతో ఉన్నావు, అయినా కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉన్నావు. నువ్వెందుకమ్మా ఆకలితో ఉండాలి? ఇదిగో తిను. వద్దత్తయ్యా, వీళ్ళన్న మాటలకి నువ్వన్నా మానేస్తే వాళ్ళు మరింత రెచ్చిపోతారు నాగవల్లి. మీ మావయ్య ఎన్ని మాటలన్నా గంగ ఏమి అనకుండా ఎందుకు వెళ్ళిపోయాడో తెలుసా?
నువ్వు బాధపడకూడదని. ఇప్పుడు నువ్వు తినలేదని తెలిస్తే మీ అన్నయ్య ఎంత బాధపడతాడో. మీ అన్నయ్య కోసమైనా తినమ్మా.